ఇది చిల్లర బిగ్ బాస్. ఆమె ఉంది డాక్టర్ ప్రియాంకనా, ఆమె పేరేం పేరు, ఆమె ఏం మర్యాద ఇస్తుంది, ఎలా అరుస్తుంది, కొంచెం కుక్కలాగా అయితే అరుస్తుంది ఆమె. నిజంగా కామన్ మ్యాన్ ఇంకొకసారి సెలెక్ట్ చేయొద్దండి. వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి కామన్ మ్యాన్ బిహేవియర్ అస్సలు బాలేదు. తనుజ గారు ఉన్నారు, తనుజ గారు వల్లనే ఈ సీజన్ హిట్ అవుతుంది. మర్యాద మనీష్ ఏమో సెలబ్రిటీ అయిపోయాడు, ఇమానుయేల్ ఏమో నా కామన్ మ్యాన్ అయిపోయాడు. అన్న 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 అని అంత రిక్వెస్ట్ చేస్తుంటే కూడా ఆడు గుండుగాడు అంత బిల్డప్ ఇస్తున్నాడు. ఆ లక్ష పాపను ఎందుకు తీసుకున్నారండి? ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చేసి 3 లక్షలు అంటే మళ్ళీ వారానికి అవసరమా? భరణి గారు శివాజీ గారు సేమ్ మెచ్యూరిటీ పరంగా మంచితనం పరంగా మా గుండుగాడు అంత తిడతా ఉంటే కూడా మాస్క్ మ్యాన్ సగం గుండుగాడు భరణి గారిని అంత తిడతా ఉంటే కూడా మళ్ళా పోయి అప్ చేసుకున్నాడు ఆయన, సారీ బ్రో నా తప్పు ఉంటే అని చెప్పేసి. అది సెలబ్రిటీ. కామన్ మ్యాన్ కుందా బుద్ధి? వచ్చిన ఈ ముగ్గురు ఏదో రైతు బిడ్డ ఎట్టయితే మోసపోయినామో వేరే విషయంలో కూడా అలా మోసపోతాం మనం. ఒక ముగ్గురిని పంపించాను ఆ దమ్ము సీజాకి, ఆమె డిజర్వ్ కాదు. ఆమె ఏదో చదువుకునేది సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్పేసి చేశారు కానీ ఆమెకు అంత దమ్ము లేదు. ఇట్లా సెలబ్రిటీస్ మీద తిడతా ఉంటే ఆ దమ్ము సీజా కానీ ఆ డాక్టర్ పాపకైతే ఇట్లా పెడతా మరి నోరిట్టు పెట్టి మరి తిడుతున్నారు. ఏం సాధించారు చెప్పండి? వాళ్ళు ఎంత సాధించేసి వచ్చారు. సుమన్ శెట్టి ఎత్తుకోండి, ఎప్పుడు బృందావన్ కాలనీ అలాంటి సీన్ ఒకటైనా చేశారా వీళ్ళు? ఆయన బెదిరిస్తారు వీళ్ళు. గుండుగాడు ఆమెను బెదిరిస్తాడు వాడు సుమన్ శెట్టిని, ఆయన గమ్మున ఉంటున్నాడు. ఎందుకంటే అంతే. బాగున్నా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాక్చువల్లీ బిగ్ బాస్ నేను చాలా పెద్ద ఫ్యాన్, ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నా. ఫస్ట్ ఈ సీజన్ లో ఫ్లాప్ అవుతుందేమో అనిపించింది. కామన్ మ్యాన్ అందరూ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటే సెలబ్రిటీస్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే యాడ్ ఫ్లాప్ అవుతుంది అనిపించింది. సో మన సంజన గారు అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించారు. ఫస్ట్ రోజు ఆమె మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంది, ఈమె వెళ్ళిపోతుంది, కొంచెం ఆంటీ లాగా ఉంది, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది, దొంగతనాలు చేస్తుంది అది అనిపించింది. కానీ బట్ ఒక గుడ్డు టాస్క్ లో మాత్రం గుడ్డు దాచిపెట్టేసి మొత్తం బిగ్ బాస్ ని ఇలా లేపి వదిలింది అనమాట. అప్పటి వరకు అసలు బిగ్ బాస్ చూడాలా వద్దన్న టాస్క్ లో అందరికీ గొడవలు పెట్టి మూలపై కూర్చొని అనుకున్న బిగ్ బాస్ ని ఒక చేత అలా లేపి వదిలిపెట్టింది. సో సంజన గారి మీద ఇప్పుడైతే టాప్ కంటెస్టెంట్ అని చెప్పాలి. ఇంతకుముందు తనుజ గారు ఉన్నారు, సీరియల్ యాక్టర్ ఉన్నారు ముద్దమందారము, తను ఏడుస్తుంటే చాలా బాగా అనిపించింది. తను జెన్యూన్ గా ఆడింది కదా, కావాలని వీళ్ళే కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు కామన్ మ్యాన్ అనిపించింది. బట్ ఇప్పుడు కెప్టెన్ పేరు ఏం పేరు సంజన గారి మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే వచ్చిందండి. ఇప్పుడు బాగుంది సీజన్, కానీ కామన్ మ్యాన్ లో కొంచెం చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అగ్ని పరీక్షలో ఒక నిమిషం అండి, అగ్ని పరీక్షలో లక్షల మంది వచ్చారండి. కరెక్ట్ గా కంటెస్టెంట్ అని వాళ్ళు ఏరలేదు. నవదీప్ అసలు జడ్జిమెంట్ కరెక్ట్ గా లేదు, ఆయన కూడా అభిజిత్ బాగాలేదు, శ్రీముఖి బాగాలేదు. వాళ్ళ ఇష్టానికి టాస్కులు పెట్టారు, దాంట్లో జెన్యూన్ వాళ్ళు ఏరుకున్నారు. ఫైనల్ గా ఎడ్యుకేటెడ్ వాళ్ళని పంపిస్తే మనం తప్పించుకుంటామని చెప్పేసి అందరూ చదువుకున్న వాళ్ళు పంపించారు, డాక్టర్ని పంపించారు, పవన్ కళ్యాణ్ ఆర్మీని పంపించారు. ఎందుకు మనకు మాట రావద్దు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు పంపిద్దాం అనేసి. బట్ వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ కొంచెం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. ఎవరు మర్యాద ఇస్తున్నారు సెలబ్రిటీస్ కి చెప్పండి? ఆమె ఉంది డాక్టర్ ప్రియాంకనా, ఆమె పేరేం పేరు, ఆమె ఏం మర్యాద ఇస్తుంది, ఎలా అరుస్తుంది, కొంచెం కుక్కలాగా అయితే అరుస్తుంది ఆమె. కొంచెం అన్నా కామన్ మ్యాన్ లో రెస్పెక్ట్ ఉన్నదంటే పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు కొంచెం జెన్యూన్ గా ఉన్నారు. ఆయన డిమాండ్ పవన్ అనుకుంటా, ఆయన కూడా పర్లేదు. వీళ్ళు ముగ్గురు ఉన్నారే, ఆ మాస్క్ మ్యాన్ గుండు కొట్టుకున్నంత మాత్రాన్ని పెద్దోళ్ళ అవతల మనిషి. బిగ్ బాస్ అనేది ఏంటి, మనకున్న షేర్ చేసుకోవడమే కదా మన ఎమోషన్ ని. దగ్గరికి వస్తే నేను మాట్లాడను, నాతో మాట్లాడకుండా నువ్వు మంచిగా మాట్లాడాలంటే అంత భయం ఎందుకు? సెలబ్రిటీస్ ఆయన భరణి గారి మీద అయితే మరీ రేస్ అయిపోయాడు. ఆయనకి ఈయనకి తేడా లేదా? మొన్నటకు నువ్వు ఎవడో కూడా తెలియదు, గుండు కొట్టుకున్నంత మాత్రాన్ని ఇప్పుడు వచ్చి ఆయన భరణి ఒక 200 సినిమాలు చేసి ఉంటాడు. ఒక సెలబ్రిటీ మన దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు, డిస్కషన్ చేసేటప్పుడు కొంచెం రెస్పెక్ట్. ఎట్లంటే అటు మాట్లాడేసి నిజంగా కామన్ మ్యాన్ ఇంకొకసారి సెలెక్ట్ చేయొద్దండి. చేస్తే మాత్రం బిగ్ బాస్ లో ఉంటారు సీరియల్ యాక్టర్స్ ఉంటారు చూసారా, రెగ్యులర్ గా చూసేవాళ్ళు సీరియల్ చూస్తూ ఉంటారు. ఈరోజు బిగ్ బాస్ లో ఏమైంది, కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, అలాంటి ఆడియన్స్ మాత్రం నెక్స్ట్ టైం చూడరు. ఇది చిల్లర బిగ్ బాస్, ఇది మనకు సెట్ కాదు అని చెప్పేసి చూడరు నెక్స్ట్ టైం. ఇదే చెత్తగా ఉంది, చాలా చెత్తగా ఉంది. ఎందుకంటే కామన్ మ్యాన్, బికాస్ ఆఫ్ కామన్ మ్యాన్. ఎందుకు సెలబ్రిటీలు అందరూ బాగానే ఉన్నారు, తనుజ గారు చెయ్యాలి. కామన్ మ్యాన్ కొన్ని లక్షల మంది వచ్చారు, వీళ్ళు ఏరడం కరెక్ట్ కాదు. చెత్తగాలని ఏరి చెత్త పంపించారు, అది చెత్తగానే ఉంది. నిన్నైతే ఇమ్యూనల్ గారు ఆయన ఏం పేరు ఆయన మర్యాద మనీష్, ఆ డిస్కషన్ ఏంటండి? మర్యాద మనీష్ ఏమో సెలబ్రిటీ అయిపోయాడు, ఇమ్మానుయేల్ ఏమో నా కామన్ మ్యాన్ అయిపోయాడు. ఆ డిస్కషన్ లో అన్న 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 అని అంత రిక్వెస్ట్ చేస్తుంటే కూడా ఆడు గుండుగాడు అంత బిల్డప్ ఇస్తున్నాడు. చూసే వాళ్ళకి చిరాకు వస్తుంది కదా. ఒక పాయింట్ తీసుకున్నప్పుడు కనీసం ఆయన సెలబ్రిటీ లేదా ఆయన అన్నాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, కొంచెం తగ్గి మాట్లాడదాం. ఏమీ లేదు, ఎక్కేయడమే. ఏమంటే వాళ్ళు చదువుకున్నారు, మేము తగ్గద్దు. వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి కామన్ మ్యాన్ బిహేవియర్ అస్సలు బాలేదు. కొంచెం ఆయన ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నారు చూడండి, అలాంటి మెచ్యూరిటీ వాళ్ళని తీసుకోవాలి. ఎంతో మంది లక్షల మంది పాపం. లాస్ట్ టైం బోలేగాడు వచ్చారు, అలాంటి ఫన్ క్రియేట్ చేసే వాళ్ళని, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళని ఎవరైనా పంపించచ్చు కదా. ఏ అంటే అగ్ని పరీక్ష పెట్టి చెప్పలేమండి. ఇప్పుడు నిన్నటి జీరో అనుకున్నాం. ఎవరు ఈమె ఇప్పుడు కెప్టెన్ అయింది చూడండి, సంజన గారు ఇప్పుడు టాప్ లో కూర్చున్నారు. ధర్ని గారు ఉన్నారు, ఆయన కూడా టాప్ 5 లో ఉంటారు. తనుజ గారు ఉన్నారు, తనుజ గారి వల్లనే ఈ సీజన్ హిట్ అవుతుంది. కొంచెం
మొహం చూడాలనిపిస్తుంది ఆ సీరియల్ యాక్టర్, లేకపోతే అసలు ఎవడ మొహం కూడా చూడలేరు. ఆ లక్ష్మీబాబుని ఎందుకు తీసుకున్నారండి? ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చేసి 3 లక్షలు అంట మళ్ళీ వారానికి. అవసరమా చెప్పండి? అదే బిగ్ బాస్ లాస్ట్ టైం అసలు శివాజీ గారు ఉన్నప్పుడు అయితే ఆ సీజన్ పెద్ద ఫ్యాన్. శివాజీ గారు, శోభా శెట్టి, రైతు బిడ్డ, రతిక, ఒకరి తర్వాత ఒకరు పెద్ద పెద్ద కంటెస్టెంట్స్ ఉన్నారు. అలాంటి సీజన్ మళ్ళీ రాదన్న. ఉండొచ్చు. భరణి గారు, శివాజీ గారు సేమ్ మెచ్యూరిటీ పరంగా, మంచితనం పరంగా. మా గుండుగాడు అంత తిడతా ఉంటే కూడా, మాస్క్ మ్యాన్ సగుండుగాడు భరణి గారిని అంత తిడతా ఉంటే కూడా మళ్ళా పోయి అప్ చేసుకున్నాడు ఆయన. సారీ బ్రో నాకు తప్పు ఉంటే అని చెప్పేసి. అది సెలబ్రిటీ. కామన్ మ్యాన్కి ఉందా బుద్ధి? నేను తగ్గను అంటే ఏందండి? అక్కడ కొంచెం అన్న మాట్లాడు, పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడు, తర్వాత నీతో ఫ్రీగా కలిసిపోయాక ఉండాలి. ఒక ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి కదా అవతల కంటెస్టెంట్ కి. సో అలా ఉన్నారు. ఈ సీజన్ మాత్రం వేస్ట్ అన్న. బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఆయన అభిజిత్ ఇన్ని సీజన్ లో. తర్వాత విజయ్ సన్ని. ఇంకా మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇంకా రైతు బిడ్డతోనే సమానం. ఇప్పుడు వచ్చిన ఈ ముగ్గురు ఏదో రైతు బిడ్డ అట్టయితే మోసపోయినామో, వేల విషయంలో కూడా అలా మోసపోతాం మనం. ఈ వారం ఎలిమినేషన్ ఉండదు కదా. ఏదో వాళ్ళు భయపడిస్తారు, వెళ్ళిపోతారని చెప్తారు, లాస్ట్ మూడు ఎలిమినేషన్ లేదని చెప్తారు. నెక్స్ట్ వీక్ మాత్రం లక్ష్మీపాప ఎగిరిపోతుంది. ఒకవేళ నిజంగా సుమన్ శెట్టి గారు ఈ వారంలో ఒకవేళ కంటెంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ వీక్ లో సుమన్ శెట్టి గారు కూడా ఎగిరిపోతారు. ఇంకా ఈ 2 వారాలు ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తారో కామన్ మ్యాన్లలో ఒకరిని లేపుతారు. లేపాలి. ఒక ముగ్గురిని పంపించేయండి. ఆ దమ్ము శ్రీజాకి ఆమె డిజర్వ్ కాదు. ఆమె ఏదో చదువుకునేది సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్పేసి చేశారు, కానీ ఆమెకు అంత దమ్ము లేదు. ఒక సెలబ్రిటీస్ తో మాట్లాడి ఒక గేమ్ ఆడే అంత దమ్ము అయితే లేదు. శ్రీముఖిని తిట్టింది కదా అని చెప్పి తీసుకున్నారు పాపం. సెలబ్రిటీని తిడితే ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి? మాట్లాడుతుంది జనాలలో మనం కూడా బాగా పాతుకుపోతాం అని చెప్పేసి. ఎంతవరకు? ఫస్ట్ వీక్ వరకు. కానీ ఓట్లే ఎండ్ ఆఫ్ ద డే జనాలు ఓట్లు వేస్తేనే లాస్ట్ వరకు ఉంటారు. ఇలాంటి బిహేవియర్ పెట్టుకుని ఓట్లు ఎలా పడతాయి చెప్పండి? ఇప్పుడు తనుజ గారు లాగా కొంచెం సెన్సిటివ్ గా ఉంటే ఓట్లు పడతాయి. ఇప్పుడు కెప్టెన్ అయ్యారు చూడండి, ఈమె కూడా ఎన్ని మాటలు అనిపించుకునింది. ఎవరు ఈమె? కెప్టెన్ పేరు సంజనా గారు. ఎంతమంది తిట్టారు? మొత్తం బిగ్ బాస్ మొత్తం తిట్టింది. నీ వల్లే ఏడ్చింది, ఎమోషన్ అయింది. ఇప్పుడు కెప్టెన్ అయింది. ఎవరైతే ఓర్చుకుంటారో. కామన్ మ్యాన్లలో దమ్ము శ్రీజ మాస్కులు కాదు, వాళ్ళు ఒరిజినలే. అది ఒరిజినలే. అవి సెట్ కాదు బిగ్ బాస్ కి. ఒరిజినలే సెట్ కాదు. కనీసం అట్లా మాస్క్ అన్న వేసుకొని నటిస్తా ఉంటేనే చూడబుద్ధి అవుతుంది. కానీ ఇట్లా సెలబ్రిటీస్ మీద తిడతా ఉంటే ఆ దమ్ము సీజా కానీ ఆ డాక్టర్ పాపకైతే ఇట్లా పెడతా మరి నోరిట్లా పెట్టి మరి తిడుతున్నారు. ఏం సాధించారు చెప్పండి? వాళ్ళు ఎంత సాధించేసి వచ్చారు? సుమన్ శెట్టి ఎత్తుకోండి, ఎప్పుడు బృందావన్ కాలనీ అలాంటి సీన్ ఒకటన్నా చేశారా వీళ్ళు? ఆయన బెదిరిస్తారు వీళ్ళు. గుండుగాడు ఆమెను బెదిరిస్తాడు సుమన్ శెట్టిని. ఆయన గమ్మున ఉంటున్నాడు. ఎందుకంటే అంతే ఫేవరెట్ అయిపోయాం, భరించాలి. బట్ కొంచెం అన్నా కామన్ మ్యాన్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సెలబ్రిటీస్ కి మీరు కామన్ మ్యాన్లే, నేను కామన్ మ్యాన్లే. మినిమం రెస్పెక్ట్ ఎంత ఉన్నా కూడా వాళ్ళు సెలబ్రిటీస్. ఒక్క స్టెప్ అది బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ మాత్రం కామన్ మ్యాన్ పంపించేసి రీఎంట్రీలో అది ఎవరో ఉన్నారు కదా అలేఖ్య, చిట్టి పికల్స్, వాళ్ళన్నా తీసుకొస్తే ఇంకొంచెం రేటింగ్ పెరుగుతుంది. వాళ్ళు కూడా అంత కష్టపడ్డారు కదా పాపం. అమ్మలేరు, ఊరగాయలు అమ్ముకొని, పచ్చళ్ళు అమ్ముకొని. అలాంటి వాళ్ళకి ఛాన్సులు ఇస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదా. ఇలాంటి ఓవర్ యాక్షన్ బ్యాచ్ నేను కూడా గుండు కొట్టుకుంటా ఛాన్స్ ఇస్తారు అంటే. బట్ దాని తర్వాత ఏంటి బిహేవ్? ఒక మంచి సెన్సిటివ్ పర్సన్ దగ్గరికి మనం పోయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలని తెలియనప్పుడు అలాంటి కామన్ మ్యాన్ ఎందుకు బిగ్ బాస్ కి? సుడిగాల సుధీర్ ఆయన తోపైన ఆయనకేం పట్టింది బిగ్ బాస్ లో రావడానికి చెప్పండి? బిగ్ బాస్ లోకి రావాలి అంటే ఏ ఛాన్స్ లేకుండా ఎవరు పిలుస్తారా బాబు అన్నప్పుడు వాళ్ళు వస్తారు బిగ్ బాస్ కి. మంచి ఫేమ్ లో ఉన్న వాళ్ళు ఎవరో రారు బిగ్ బాస్. సుడిగాల సుధీర్ హీరో, ఆయనకి హీరో, కానీ ఆయనకి యాక్టింగ్ రావట్లేదు. ఏం చేయాలని చెప్పండి? జబర్దస్త్ కామెడీ షో బాగా చేస్తాడు. బట్ హీరో మా సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చే కొద్దిగా ఆయన యాక్టింగ్ చూడలేకపోతున్నాం. చూసాము 3 సినిమాలు ఆయన సుడిగాల సుధీర్. మంచి హ్యూమన్ బీన్ ఆయన సుడిగాల సుధీర్. బట్ ఏం చేద్దాం, మంచి డైరెక్టర్ అన్నా పడి ఆయన కూడా ఒక మంచి హీరో అయితే చూడాలని ఉందండి.